ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳನರಿತು బుధరింద. మన హరికథామృతసారము పాఠంలో నిన్నటి రోజున మనము ವಿಭೂತಿ ಸಂಧಿಯಂದು ಚತುರವಿಧ ಪುರುಷಾರ್ಥ ಪಡೆವರೆ ಚತುರ್ದಶ ಲೋಕಗಳ ಮಧ್ಯದೊಳಿತ ರೂಪಾಯಗಳಿಲ್ಲ ನೋಡಲು ಸಕಲ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಸತತ ವಿಷಯೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಪ್ರವಿತತ ನೆನೆಸಿ ರಾಜಿಸುವ ಲಕುಮೀಪತಿಗೆ ಸರ್ವ సమర్పణೆయు మహాపూజే సదుపాయ అనేటటువంటి 17వ పద్యం చెప్పుకున్నాం. ఈరోజు 18వ పద్యం. ಗೋಳಕವೆ ಕುಂಡ ಅಗ್ನಿಕರಣವು ಮೇಲೊದಗಿ ಬಹು ವಿಷಯ ಸಮಿಧೆಯು ಗಾಳಿಯತ್ನವು ಕಾಮಧೂಮವು ಸನ್ನಿಧಾನಾರ್ಚಿ ಮೇಳನವೆ ಪ್ರಜ್ವಾಲೆ ಕಿಡಿಗಳು ತೂಳಿದಾನಂದಗಳೇ ತತ್ತತ್ಕಾಲ ಮಾತುಗಳೆಲ್ಲ ಮಂತ್ರ ಆಧ್ಯಾತ್ಮ ಯಜ್ಞವಿದು. పదచ్ఛేదము. గోళకవే కుండాగ్ని అని ఉన్నది. గోళకవే కుండ అగ్ని. కరణవు మేలే ఒదగి మేలొదగి ಬಹು ವಿಷಯ ಸಮಿಧೆಯು. ಗಾಳಿ ಯತ್ನವು ಕಾಮ ಧೂಮವು ಸನ್ನಿಧಾನಾರ್ಚಿ అని ఉన్నది. సన్నిధాన అర్చి. ಮೇಳನವೇ ಪ್ರಜ್ವಾಲೆ ಕಿಡಿಗಳು ತೂಳಿದಾನಂದಗಳೇ ತೂಳಿದ ಆನಂದಗಳೇ ತತ್ತತ್ಕಾಲ ಮಾತುಗಳೆಲ್ಲ ಮಾತುಗಳು ಎಲ್ಲ ಮಾತುಗಳೆಲ್ಲ ಮಂತ್ರಾಧ್ಯಾತ್ಮ ಯಜ್ಞವಿದು అని ఉన్నది. మంత్ర ఆధ్యాత్మ యజ్ఞవిదు. ఇక ప్రతిపదార్థము. గోళకవే ఇంద్రియములుండేటటువంటి స్థానములే. కుండ అంటే యజ్ఞకుండము. కరణవు అంటే ఇంద్రియము అగ్ని. ఇంద్రియమే యాగాగ్ని. మేలొదగి బహు తరంగముల రూపమున వచ్చేటటువంటి విషయ ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయములే సమిధెయు అంటే యాగములో ఉపయోగించేటటువంటి కాష్టము. గాలి అంటే గాలి. యత్నవు విషయ ప్రాప్తి కొరకు చేసేటటువంటి ప్రయత్నమే గాలి. కామ అంటే కోరిక,
ధూమవు పొగ, కోరికయే ఆ యజ్ఞంలో వచ్చేటటువంటి పొగ. సన్నిధాన, ఇంద్రియములు వాటికి సంబంధించినటువంటి విషయముల సాన్నిహిత్యము. అర్చి అంటే అగ్నిజ్వాల, ఇంద్రియములు వాటికి సంబంధించిన విషయముల సాన్నిహిత్యమే అగ్నిజ్వాల. మేళనవే అంటే ఆయా ఇంద్రియముల మరియు ఆ ఇంద్రియముల సంబంధమైన విషయముల సన్నికర్షయే ప్రజ్వాలే, పెద్ద అగ్నిజ్వాల. తూళిద, పైకి ఎగిసిపడేటటువంటి ఆనందగళే, ఆ విషయ భోగముచే జనించేటటువంటి సుఖమే కిడిగలు, జ్వాల నుంచి వెలువడేటటువంటి అగ్ని కణములు. తత్తత్కాల మాతుగಳೆల్ల, ఆయా సమయములందు మాట్లాడేటటువంటి అన్ని మాటలు మంత్ర అంటే మంత్రములు, మాటలే మంత్రములు. ఆధ్యాత్మ యజ్ఞవిదు, అనుసంధానపూర్వకంగా చేసేటటువంటి ఆధ్యాత్మ రూపమైనటువంటి యజ్ఞము ఇది అని చెబుతూ ఉన్నారు. ఇక తాత్పర్యము, ఈ ఆధ్యాత్మ యజ్ఞములో మన దేహములో ఉండేటటువంటి ఇంద్రియములు ఉండేటటువంటి స్థానములే అగ్నికుండము, ఇంద్రియములే యాగాగ్ని, అలల రూపంలో వచ్చేటటువంటి ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయములే ఆ యాగాగ్నిలో సమర్పించేటటువంటి కాష్టము, యాగాగ్ని ప్రజ్వలించడానికి చేసేటటువంటి ప్రయత్నమే గాలి. విషయేచ్ఛయే యజ్ఞంలో వెలువడేటటువంటి ధూమము. ఇంద్రియములకు మరియు వాటికి సంబంధించిన విషయముల సాన్నిహిత్యమే అగ్ని. ఇంద్రియములకు విషయముల సన్నికర్షయే అగ్ని యొక్క పెద్ద జ్వాల. పైకి ఎగిసిపడేటటువంటి విషయభోగజన్యమైన సుఖమే అగ్నిజ్వాల నుండి వెలువడేటటువంటి అగ్ని కణములు. విషయభోగ కాలంలో మాట్లాడేటటువంటి మాటలే మంత్రములు. ఈ విధంగా అనుసంధానపూర్వకంగా చేసేటటువంటి ఆధ్యాత్మ రూపమైనటువంటి యజ్ఞము ఇది అని తాత్పర్యం. ఇక విశేష వివరణకు వస్తే, భగవంతుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహం ఇచ్చి ఈ దేహంలో ఇంద్రియములను ఇచ్చాడు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ 10 ఇంద్రియాలను నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియమైనటువంటి మనస్సు. ప్రతినిత్యము ఈ 11 ఇంద్రియములతో మనము అనేక పనులను చేస్తూ ఉంటాం. అది మంచి పనులైనా సరే, చెడు పనులైనా సరే. ఉదాహరణకు కంటితో మంచిని చూస్తాము, మంచిని చెడును చూస్తాము. అదేవిధంగా చేతులతో మంచి పని చేస్తాము, చెడు పనులు చేస్తాము. ఈ విధంగా అన్ని ఇంద్రియములు ఆయా పనులను చేస్తూ ఉన్నాయి. ఆ పనులు జరిగేటప్పుడు ఆయా ఇంద్రియములు ఆయా వస్తువులతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటాయి, సన్నికర్ష కలిగి ఉంటాయి. ఆ ఇంద్రియము విషయముల సన్నికర్ష చేత మనకు ఆ విషయ భోగములను అనుభవించేటప్పుడు సుఖము కలుగుతూ ఉంటుంది. అంటే ప్రతినిత్యము మనము మన దేహముతో, దేహములో ఉండేటటువంటి ఇంద్రియములతో అనుభవించేటటువంటి విషయ భోగములే, ఆ విషయ భోగముచే మనకు కలిగేటటువంటి సుఖమే ఏమి ఉన్నది. ఈ ప్రక్రియ అంతా ఒక యజ్ఞంగా మీరు భావించండి. యజ్ఞంగా భావించి ఇది భగవంతునికి నేను చేసేటటువంటి, భగవంతుని ఉద్దేశించి భగవంతుని ప్రీతి కొరకు ప్రతినిత్యము నేను ఈ ఇంద్రియములతో అనుభవించేటటువంటి విషయభోగ సుఖమే భగవంతుని యొక్క యజ్ఞము. ఈ ప్రతినిత్యము ఈ విషయభోగముల భోగమే భగవంతునికి
మనం సమర్పించేటటువంటి ఆధ్యాత్మ యజ్ఞము అని అనుసంధానం చేసుకోండి. అప్పుడు ప్రతినిత్యము మనం యజ్ఞం చేసినట్లే అవుతాం. మనం భగవద్గీతలో చెబుతూ ఉన్నారు, శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అదే విషయాన్నే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో మనకు వివరించారు. కొందరు జ్ఞానులు శబ్దాదులచే అనుభవించేటటువంటి విషయ భోగములను ఇంద్రియాగ్నులందు హోమము చేస్తారు అనేటటువంటి గీతావాక్యము యొక్క అర్థాన్నే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో వివరించినారు. అంటే శబ్దమునకు సంబంధించినటువంటి శబ్దాన్ని గ్రహించేటటువంటి ఇంద్రియము జ్ఞానేంద్రియము చెవి. ఒక మంచి శబ్దాన్ని విన్నాం మనకు దాని వలన ఆనందం కలిగింది. ఆ విషయ భోగాలను ఇంద్రియాగ్నులందు హోమం చేస్తారు జ్ఞానులు. అంటే మంచి శబ్దాన్ని మనము విన్నప్పుడు చెవి అనేటటువంటి ఇంద్రియం ఉండేటటువంటి స్థానములో ఆ స్థానమే ఒక యజ్ఞకుండంగా భావించి ఆ శబ్దము ఇంద్రియముతో అంటే చెవితో దగ్గర కలుగుతుంది, సాన్నిహిత్యము. అదే అగ్నిజ్వాల అని, ఆ మంచి శబ్దాన్ని వినడానికి చేసేటటువంటి ప్రయత్నమే గాలి అని, ఆ చెవికి సంబంధించినటువంటి విషయములే అంటే ఆ మంచి శబ్దములే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి కాష్టంగా అనుసంధానం చేయాలి. ఆ చెవి ఆ మంచి శబ్దముల రెండు యొక్క సన్నికర్షయే ఆ యజ్ఞంలో పైకి ఎగిసిపడేటటువంటి పెద్ద జ్వాల. ఆ మంచి శబ్దము విన్నప్పుడు మనకు కలిగేటటువంటి సుఖం ఏమున్నది, అదే ఆ పెద్దగా జ్వాల ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి అగ్ని కణములుగా అనుసంధానం చేయాలి. ఆ శబ్దము విని ఆనందపడేటప్పుడు ఆనందముతో మనము మాట్లాడతాం కదా, ఎంత బాగున్నది, ఆహా ఓహో అని. ఆ మాటలే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి మంత్రములుగా అనుసంధానం చేస్తే, ఈ విధంగా అనుసంధానం చేసినప్పుడు ఇది ఒక ఆధ్యాత్మ యజ్ఞమవుతుంది అని చెప్తున్నారు. జ్ఞానులు ఆ విధంగా చేస్తారు. ఇక్కడ ఉదాహరణకు శబ్దము, దానికి సంబంధించినటువంటి ఇంద్రియము చెవి, దీని గురించే చెప్పబడింది. అదేవిధంగా కన్ను, ముక్కు, చర్మము, తర్వాత కాళ్ళు, చేతులు, పాయు, ఉపస్థ, ఈ విధంగా అన్ని ఇంద్రియములతో ఇప్పుడు ఎలాగా చెవి శబ్దము గురించి చెప్పుకొని విస్తారంగా చెప్పుకున్నామో, అన్ని ఇంద్రియముల చేత ఆయా ఇంద్రియములు ఆయా వస్తువుల చేత సాన్నిహిత్యాన్ని పొంది సన్నికర్ష కలిగి ఆయా ఇంద్రియముల చేత విషయ భోగముల చేత వచ్చేటటువంటి ఏమి సుఖమున్నది కదా, ఆ సుఖాన్నే ఒక యజ్ఞంగా భావించడం. అంటే ఇంద్రియములతో విషయ భోగములను అనుభవించటమే భగవంతునికి మనము చేసేటటువంటి, భగవంతుణ్ణి ఉద్దేశించి చేసేటటువంటి ఆధ్యాత్మ యజ్ఞంగా అనుసంధానం చెయ్యి. అప్పుడు నీవు నీ జీవితంలో అనుభవించేటటువంటి విషయ భోగములే ప్రతినిత్యము అనుభవిస్తాం. అది అనుభవించకుండా ఉండలేము, ఇంద్రియాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా జ్ఞానానుసంధానం చేసుకుంటే ప్రతినిత్యము మనం యజ్ఞములను ఆచరించిన వారమవుతాము. దీనికి ఉదాహరణగా భోజనరస విభాగ సంధి యందు వాసుదేవ అన్నదుడు నానాసు భక్షతి సంకర్షణ కృతీశ పరమాన్నదుడు ఘృతదొళగిప్ప అనిరుద్ధ ఆ సుపర్ణాంసగను సూపది వాసవానుజ శాకదుడు మూలేశ నారాయణను సర్వత్రదలి నెలసిహను.
అంటే ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క భగవద్రూపం ఉన్నది అని భోజనం చేసేటప్పుడు అనుసంధానం చేసుకుంటూ ఆ భోజ్యగత పదార్థంలో ఉన్నటువంటి భగవద్రూపము నా బింబరూపి భగవంతుడు ఒక్కడే అని ఐక్యానుసంధానం చేస్తూ భోజనం చేస్తే ఈ ಪರಿಯಲಿ ಅರಿತು ಉಂಬ ನರ ನಿತ್ಯೋಪವಾಸಿ ನಿರಾಮಯನು ನಿಷ್ಪಾಪಿ ನಿತ್ಯ ಮಹತ್ಸು ಯಜ್ಞಗಳ ಆಚರಿಸಿದವನು. ఈ విధంగా జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చేస్తే ప్రతిరోజు పెద్ద పెద్ద యజ్ఞములను ఆచరించిన వాడవుతాడు, నిరామయుడు రోగరహితుడవుతాడు, నిష్పాపి పాపరహితుడవుతాడు అని చెప్పారు. అదేవిధంగా అది భోజన విషయానికి చెబితే ఈ పద్యంలో ఇంద్రియములచే అనుభవించే విషయ భోగములే ఒక ఆధ్యాత్మయజ్ఞంగా భావించమని, అంటే సులభంగా పుణ్య సాధన చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానానుసంధానాన్ని విధానాన్ని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు చెప్పారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ ఇక 19వ పద్యం మధు విరోధియ పట్టణకే అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.